శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు ధనుసు రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి మే 15 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి గమనించినట్లయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు ఏమిటి, రేపటి రోజున వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ వేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ముందుగా గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇంకా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ధనుసు రాశి వారి యొక్క ప్రతి ఒక్క మాటను కూడా 1-2 సార్లు జాగ్రత్త పడి మరి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులను అంటే వారిని అలాగే వారి మాటలను గౌరవించి వారి యొక్క ప్రతి ఒక్క సూచనను కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే సమాజంలో కూడా వీరికి చాలా మంచి పేరు ఉంది. అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని చాలా చక్కగా పొందుతారు. వీరికి ఉన్నటువంటి మాట తీరు అలాగే వీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరితో కూడా వీరు సన్నిహితంగా మాట్లాడతారు. అందరినీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి దృక్పథంతో చూస్తారు. అలాగే వీరి సహాయాన్ని ఎవరైనా కానీ ఈజీగా పొందుతారు. కానీ వీరు మాత్రం సహాయాన్ని పొందడానికి ఎవరి ద్వారా కూడా కొంచెం కష్టతరంగానే ఉంటుంది. అయితే వీరికి మాత్రం సహాయ గుణము చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎదుటి వ్యక్తులు మాత్రం వీరికి సహాయాన్ని అందించరు. కానీ వీరు మాత్రం ఎదుటి వ్యక్తులకు చాలా వరకు ఉపయోగపడతారు. అలాగే వీరి మాట సలహా తీరు కానీ లేదంటే వీరికి ఏదన్నా కానీ అంటే ఎదుటి వ్యక్తులకు డబ్బుల పరంగా కానీ ఇలా సహాయాన్ని అందిస్తారు. సుఖ జీవితానికి కాస్త దూరంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. కానీ వారితో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు. ఈ విషయం గురించి చాలా ఎక్కువగా కూడా బాధపడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల కారణంగా అలాగే పనుల మూలంగా గడపలేకపోతున్నామే, వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నామని కుటుంబ సభ్యులతో కాసేపైనా సంతోషంగా ఉండలేకపోతున్నామే అని కొంతమంది కుటుంబ వ్యక్తులే అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఏర్పడ్డాయి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని సందర్భాల్లో ఎక్కువ బాధలు కూడా పడవలసి వస్తుంది. కానీ ఈ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ద్వారా లేదంటే కుటుంబంలో సంతానం మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల కావచ్చు, మానసికంగా మిమ్మల్ని కొంచెం కృంగతీసే విధంగా కొన్ని పరిస్థితులు మీ యొక్క జాతకంలో చాలా ఎక్కువగా అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంధువులు, ఆత్మీయ వర్గము మీ అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడేటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో వారి వల్లనే మీరు చాలా మానసికంగా కృంగుదలకు గురేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారి యొక్క మాటలు కావచ్చు లేదంటే వారు చేసేటువంటి కొన్ని ప్రవర్తన వారి తీరు కావచ్చు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వ్యక్తులకు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కూడా చాలా అంటే చాలా అధికమైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి. వీరు ఎదుగుతూ ఉంటే చూసి వరవలేనటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలామంది ఇప్పటికి కూడా ఉన్నారు. వారి వలన ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే రేపటి రోజున వీరికి చాలా అంటే చాలా అత్యద్భుతంగా సానుకూలంగా అనుకూలంగా కాస్త అంటే కొంచెం ప్రతికూలంగా కొంచెం బాగా వీరికి అనుకూలంగా అయితే ఉందండి. రోజు మొత్తం మీద మనకి పూర్తిగా అనుకూలంగా ఏ రోజు కూడా ఉండదు. కొంతైనా కానీ ప్రతికూలమైన సమయం అనేది ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు లేదంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓరలేనటువంటి వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూ ఏదో ఒక విధంగా మీరు నాశనం అయిపోతే చూసి ఆనందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు.
కాబట్టి అయినప్పటికి కూడా వారు అనుకున్నటువంటి ఫలితం వారికి దక్కడం లేదు. కాబట్టి వారు ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు. మీరేదైనా జరిగితే అంటే మీకేదైనా నష్టం వాటి వల్ల ఇవ్వాలని లేదంటే ఇంకేదైనా మీకు ఏదైనా కొంచెం కష్టంగా అనిపించిన సందర్భాలను చూసి వారు నవ్వుకుందామని ఇలా విశ్వ ప్రయత్నాలు చేసిన వారి ఫలితాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంది కాబట్టి. భగవంతుని యొక్క నీడ మీపై ఎప్పుడూ ఉంది. కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్టుగా కుండల బద్దలైన విధంగా చెప్పేటువంటి మనస్తత్వం, మాట తీరు మీది. అలాగే సమాజంలో ఏదైనా కానీ అన్యాయం ఎవరికైనా జరుగుతున్నా, లేదంటే ఎవరైనా బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా చూసి మీరు అస్సలు ఓర్చుకోలేరు. అంటే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేరని. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోటి ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే చూస్తే ఓర్వలేరంటారు కదా! మీరేంటంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా బాధలో ఉంటే మాత్రం ఓర్చుకోలేరు. ఎందుకంటే వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా వీరికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులు ఏదైనా సహాయాన్ని అందించాలి. వారు పాపం ఇలా ఉన్నారే అని చెప్పి చాలా జాలి పడిపోతూ ఉంటారు. అలాగే అంటే ఎవరైనా కానీ పేదవాళ్ళు కానీ యాచకులు కానీ కనిపిస్తే వీరికి చలించిపోతారనమాట. వారి పరిస్థితి చూసి ఆ విధంగా వీరు కష్టాల్లో ఉన్న వారిని చూసి ఓర్వలేరనమాట. అయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి. కొంత సమయం మాత్రం మీకు ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి. అయితే రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారబోతుందని ఎందుకు చెప్పుకున్నామంటే ఎవరైతే ఈ రాశి వ్యక్తులు సంతానానికి సంబంధించి అంటే మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహంతో సంతానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ రేపు సాయంత్రానికి భాగస్వాములు కూడా ఇద్దరు ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారో భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా ఒక శుభవార్తను అయితే ఒకరికొకరు చెప్పుకుంటారు, సంతోషంగా ఉంటారు. నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించాడని తెలిసినటువంటి మరుక్షణము మీ ఆనందం అంతా ఇంత కాదండి. ఆ విషయం రేపు సాయంత్రానికి ఎవరైతే సంతానము గురించి ఎదురు చూసినప్పుడు వారు ఈ రాశి వారికి సంబంధించిన వారు ఉన్నారో వారికి రేపటి రోజున వారి కల సహకారం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్ద శుభవార్త అండి. వారి జీవితంలో చాలా రోజుల తర్వాత కావచ్చు, లేదంటే చాలా సంవత్సరాల తర్వాత కావచ్చు, వీరు చేసుకున్నటువంటి పూజలో లేదంటే వ్రతాల్లో వీరి మంచితనం కావచ్చు, భగవంతుడు వీళ్ళని అనుగ్రహించాడు అని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున వీరు చేయాల్సిన పనులు ఏంటంటే చక్కగా ఈ వార్త మీకు తెలిసిన తర్వాత సాయంత్రం కల్లా చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని భగవంతుడి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని సంతానం చాలా చక్కగా పుట్టినటువంటి ధైర్యం డెలివరీ దాకా నువ్వే ప్రసాదించు తండ్రి అని చక్కగా దేవుడి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి. మనం బాధ ఆ దేవుడితో ఎవరితో చెప్పుకుంటామండి. మన మనసుకున్నటువంటి బాధల కష్టాన్ని కూడా ఆ భగవంతుడే మనకు తీర్చగలడు. తద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మనం చేసినటువంటి అంటే ధర్మపరమైన పనులు మనం చేసుకుంటూ పోతే భగవంతుడి అనుగ్రహం కూడా మనకు నీడగా ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగావకాశాలు కూడా చాలా వరకు వస్తాయండి. వ్యాపార సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా మీ నుండి తొలగిపోవడం అయితే చూస్తారు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కళలు కూడా సాకారం అవుతాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని మంచిగా అంటే పరీక్షలన్నీ కూడా పూర్తి చేసుకొని పాస్ అయిన వ్యక్తులు కదండి. వారు ఏమైనా ఉద్యోగం కోసం ఇప్పుడే కానీ కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసిన వారు ఉంటే వారికి కూడా చాలా చక్కగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఎక్కడో అక్కడ లభిస్తుంది. ఆర్థిక పురోగతి కోసము మీరు ఎక్కువగా అన్వేషిస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆదాయం ఆ యొక్క ఆదాయార్థాలన్నీ కూడా గణనీయంగా పురోగతిని అయితే సాధించడం మీరు రేపటి రోజున కల్లారా చూస్తారు. వ్యాపార జీవితంలో ముఖ్యంగా సానుకూలమైన ఫలితాలు రేపటి రోజున మీరు ఖచ్చితంగా అయితే చూస్తారండి. వ్యాపార పరంగా మీకు ఇదివరకు రానటువంటి లాభాలు రేపటి రోజున వచ్చేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అలాగే చెప్పే కదండి ఉద్యోగస్తులు కూడా చక్కని అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించలేరో బాధపడుతూ ఉన్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే గుర్తిస్తారు. అధికారుల నుండి కూడా మంచి ప్రశంసలు అయితే వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని వల్ల మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది కూడా వస్తుంది. ఈ విధంగా 10 మందిలో మీరు మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవకాశాలని రేపటి రోజున ఉంది. ఇక ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. నిత్యం కూడా శని భగవాన్ ఆరాధిస్తూ ఉండండి. శని స్తోత్ర పారాయణ చేసుకోండి. అలాగే చక్కటి ఫలితాలు అయితే తప్పకుండా మీరు పొందుతారు. ఆర్థిక పురోగతి కోసము ఎవరైతే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మను ఆరాధించుకోండి. చక్కటి ఫలితాలు అనేవి మీరు ఇంకా ముందు రోజుల్లో ఎక్కువగా చూడవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.